ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు రజాక్ ఆధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయ ఆవరణం నుండి సోమప్ప సర్కిల్ వరకు జర్నలిస్టులందరూ ర్యాలీ నిర్వహించారు. సోమప్ప సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నినాదాలతో జర్నలిస్టులపై దాడులను ఖండించాలని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అధ్యక్షులు రజాక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తెలియజేశారు. అంతేకాక జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు అటాక్ కమిటీ మెంబర్ శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టులపై కూడా దాడి జరిగినా సహించేది లేదని, మూకుమ్మడిగా జర్నలిస్టులందరూ దీనిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని వారు తెలిపారు. అంతేకాక జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ నూర్ అహ్మద్, విశాలాంధ్ర ఆవుల శ్రీనివాసులు, స్టూడియో ఎన్ నాగరాజు, 99 టీవీ ఈరన్న, సాక్షి నాగరాజు, సాక్షి హేమంత్, మనం పత్రిక ఇన్ఛార్జ్ రామకృష్ణ మరియు జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు మరియు ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క భారతదేశంలో మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు, అలాగే మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ వాళ్ళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఐజేయు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. రోజు రోజుకు ఇవాళ భారతదేశంలో ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క వారధిని ఈరోజు పత్రికా రంగాన్ని కూని చేసే పరిస్థితి ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు మరియు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మనం చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా జర్నలిస్టులపైన దాడులు రోజు రోజుకు పెరుగుతున్న సందర్భంలో ఈ జర్నలిస్టులపై దాడులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావాలని కొన్ని సంవత్సరాల నుంచి ఏపీయూడబ్ల్యూజే ఐజేయు ధర్నాల రూపకంగా, వినతి పత్రాల రూపకంగా ఎన్ని సందర్భాల్లో ధర్నాలు చేసినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని పాపాన పోలేదు. అదేవిధంగా ఇవాళ వెజ్ బోర్డు సిఫారసులను వెంటనే అమలు చేయాలని వివిధ రూపాలలో మేము ధర్నాలు నిర్వహించినా కూడా ప్రభుత్వాలు స్పందించిన పాపాన పోలేదు. అదేవిధంగా ఇవాళ జర్నలిస్టులు కూడా బయట ప్రపంచంలో తిరిగి చాలా అనారోగ్య పాలవుతున్న సందర్భంలోన కనీసం వాళ్ళకి 45 ఇయర్స్కే పెన్షన్ పథకం ఇవ్వాలనేది ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కార దిశ మార్గంగా పయనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం ఈరోజు ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం నిర్వహించి మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ ఐజేయు పిలుపు మేరకు, అదేవిధంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎమ్మిగనూరులో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ స్థానిక ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ మా యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జర్నలిస్టులపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. వాళ్ళ జర్నలిస్టు మిత్రులంతా కూడా ఐకమత్యంతో మన యొక్క పోరాట పంతాను కొనసాగించాలా.
అప్పుడే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి మన యొక్క రక్షణకు చర్యలు చేపడతాయనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలా. విలేకరులకు మరి G+3 ఇల్లు నిర్మాణంతో పాటు మరి ఇతర సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో APUWJ IJE ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ సదావకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.